టార్గెట్ చేస్తున్నారంటే ఇంట్లో కారణం చేసేస్తున్నాం మామూలు కాదు. ఆ నోటు తోలని చెప్పలేదు. నోటు తోలు తగ్గించుకో మనికంట. నీకెందుకు పక్కనోడు గురించి, నీకెందుకు? నీ ఆట నువ్వు ఆడు. ఒకటి గురించి ఆడే ఆటలు కాదు ఇది. బిగ్ బాస్ అంటేనే రియల్ గేమ్. రియాలిటీ నీ రియాలిటీ మొత్తం జనాలకు తెలుస్తుంది. ఎలాగా అంటే ఒక చిన్నపిల్లడు మనస్తత్వం కనబడుతుంది అక్కడ. నువ్వు మాట్లాడితే ఏడుస్తూ సింపతి గెయిన్ చేద్దామంటే ఆల్రెడీ పల్లవ ప్రశాంత్ చూసారు నాయన. నేను మళ్ళీ చూడరు. నువ్వు మళ్ళీ అదే బొమ్మ చూపిస్తున్నావు మాకు. ఆ బొమ్మ చూపిస్తే నువ్వు కష్టం. నువ్వు చీఫ్ కింద ఎందుకు సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నావు నీకే క్లారిటీ లేదు. ఇప్పుడు చీఫ్ కింద కావాలన్నాడు బ్రో. ఎందుకు కావాలంట? ఒక వీక్ ఇమ్యూనిటీ కోసం. 1 వీక్ ఇమ్యూనిటీ ఏం చేసుకుంటావు? తర్వాత కూడా మళ్ళీ నామినేషన్ లో పడతారు తీసుకెళ్ళి. అది కాదు, చీఫ్ అవ్వాలి అంటే నేను అందరినీ గైడ్ చేయగలను, అందరినీ కూడా సమానంగా చూడగలను, అందరి మైండ్ లో నాకు తెలుసు ఈ పర్టికులర్ పాయింట్స్ కావాలి. ఎంతసేపు నేను చీఫ్ అవ్వాలి, నేను సేవ్ అవ్వాలి, నేను చీఫ్ అవ్వాలి, నేను సేవ్ అవ్వాలి, ఇదే పాఠం పట్టుకున్నావు. నువ్వు అందుకే చీఫ్ అవ్వట్లేదు. అర్థమైంది? ఆ చీఫ్ బిహేవియర్ ఉండకూడదు చీఫ్ అవ్వాలంటే. నువ్వు ఎంతసేపు నువ్వు మాట్లాడే విధానం బాగుంది, కానీ నువ్వు ఆలోచించే విధానం బాగా. నీకు ఎవడన్నా సపోర్ట్ చేస్తుంటే వాడినే నువ్వు నామినేషన్ లో పెడతావు తీసుకెళ్లి. అలాగే చాలా సార్లు ఆదిత్యం పెట్టాడు. అది చాలా బాధాకర విషయం. నీకు ఆ క్లారిటీ ఎక్కడ మిస్ అవుతుంది, ఎవరి వల్ల మిస్ అవుతుంది? ఇప్పుడు నీకు యష్మికి నీకు పర్సనల్ గా ఉంటే మీరు ఇద్దరు పర్సనల్ గా చూసుకోండి. అది నామినేషన్ లోనే కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ కావచ్చు. మీ ఇద్దరికి అది వైరం వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే యష్మి హార్ట్ ని బ్రేక్ చేస్తాను. యష్మి హార్ట్ ఎందుకు బ్రేక్ అయింది అంటే పర్టికులర్ గా ప్రేరణకు ఒక విషయం చెప్పింది. యష్మి ఏంటే నువ్వు మణికంఠ మీద ఎందుకే నీకు అంత కాన్సన్ట్రేషన్, అంత పగెందుకే అని అడిగితే ప్రేరణ యష్మి ఒకటే చెప్పింది. వాడు పర్టికులర్ థియరీ ఎలా అయితే ఉందో, వాడి లైఫ్ స్టైల్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్ గా నా లైఫ్ స్టైల్ కూడా అలాగే అయ్యింది. అందుకే నేను అది కనెక్ట్ అయ్యాను, కానీ నా హార్ట్ బ్రోక్ చేశాడు. వాడు నమ్మక ద్రోహి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కన్వర్జేషన్ ఎలా ఉందంటే యష్మిదిను మణికంఠది సేమ్ సినారియా అక్కడ రన్ అయింది. బయట లైఫ్ స్టైల్లో రన్ అయింది కాబట్టి నేను లైక్ చేసింది. నువ్వు అలా లైక్ చేసిన నువ్వు ఎంతసేపు నామినేషన్ లో పెట్టావు తీసుకెళ్ళి. యష్మి హట్ అయింది, బ్రోక్ అయింది, హార్ట్ బ్రోక్ అయింది. అప్పటి నుంచి నిన్ను ఒక బద్ధశత్రులాగా నాగపాములాగా మారింది. కాటేస్తూనే ఉంది నిన్ను. నీకు ఆ కాటులు తప్పవే ఇంకా. ఎందుకంటే నువ్వు నమ్మిన వాళ్ళని నామినేషన్ లో పెడుతున్నావు చూడు, అదే నువ్వు మైనస్ నువ్వు చేసేది. నీకు చాలా మంది ఉన్నారు వాళ్ళంటే భయమా నీకు? పృథ్వీని పెట్టడం బస్సు నామినేషన్ లో ఏమో కొడతానని భయమే వాడికి. ఎందుకు భయపడాలి నువ్వు? నీకు నాగార్జున గారు కూడా చెప్పారు కదరా సామె, నిన్న వీక్ లో చెప్పాడు. నా మణికంఠ నీకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉందా లేదా, నీ స్టాండ్ మీద నువ్వు నిలబడవా అని అడిగినప్పుడు ఏదేదో వాదిస్తున్నావు. నువ్వు లెక్చరర్ ఏంట్రా నాయన ఓ వాగుతూనే ఉంటున్నావా? కాదు, ఏదన్నా క్లారిటీగా మాట్లాడు. నాగార్జున గారిని అడిగినా వాదిస్తావు, నైన్కి అడిగినా వాదిస్తావు, లేకపోతే ప్రేరణ అడిగినా వాదిస్తావు. ప్రతి ఒక్కరికి వాదనే వినబడుతుంది, కానీ నీ దగ్గర రీజన్స్ కనబడతలేదు. పర్టికులర్ పాయింట్స్ ఏమి దొరకట్లేదు. ఎవరికి దొరకాలి, ఏదైనా పాయింట్ పట్టుకోవాలి. మణికంఠ చీఫ్ అవ్వాలంటే మంచి మంచి పాయింట్స్ కావాలి. నీకు ఆ పాయింట్స్ అన్ని లేవు నీ దగ్గర, కాబట్టి నువ్వు చీఫ్ అవ్వలేకపోతున్నావు. నువ్వు చీఫ్ అవ్వడానికి చీఫ్ గా బిహేవ్ చేస్తున్నావు అబ్బాయి. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు యాటిట్యూడ్ మార్చుకో మణికంఠ. నీకు దగ్గర మంచి వొకాబులరీ ఉంది, మాట్లాడే విధానం ఉంది, టాలెంట్ ఉంది. అన్ని ఉన్నా గానీ అన్ని ఉన్న ఇంట్లో ఏమీ లేదంట. సామెతలాగా ఉంది. అన్ని ఉన్న ఇంట్లో అల్లుడు నోట్లో సేన అన్నట్టు ఉంది నీ పరిస్థితి. ఇలా అయితే నువ్వు చీఫ్ అవ్వడం చాలా కష్టం. మళ్ళీ ఆ క్వాలిటీస్ అన్ని కూడా మన పెద్ద దిక్కు ఆదిత్య ఓం గారిలో ఉన్నాయి. అందరిని అర్థం చేసుకునే క్వాలిటీస్. ఏమో సామి ఏంటి రాజా ఇది, నాకేమో నచ్చట్లేదు. నాగార్జున గారు మీరు ఇది నాకు అన్ఫేర్ నామినేషన్. నాకు ఆదిత్య ఓం గారు ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే శివాజీ గారి ప్లేస్ ని భర్తీ చేస్తున్నాడు అయ్యా స్వామి. అక్కడ అందరి మైండ్ ని అర్థం చేసుకుని ఆల్రెడీ మన నామినేషన్ లో క్లారిటీ ఇచ్చాడు ప్రేరణకి. ఇక్కడ ఎవరో శత్రువులు లేవు, అందరూ మనుషులే. కానీ నువ్వు మనిషిగా చూడు నన్ను అంటే మీలో ఫైర్ లేదు అంది, ఫైర్ లోనే చెయ్యట్టాడు. అలాంటి ఎలా నామినేట్ చేస్తారా మీరు? మీకు కొంచెం విశ్వాసం ఉందా? ఆదిత్యం అంటే అందరికీ పగ అయిపోయాడబ్బా. మాట్లాడితే నామినేషన్ లో పెట్టి నువ్వు గేమ్ ఆడమంటారు. ఆయన చక్కగా నిన్న బోల్ కొట్టు చక్కగా బోల్ కొట్టాడు, మస్తు కొట్టాడు. ఇంకేంటి ఆయన వయసు తగ్గ ఆట ఆడుతున్నాడు. అంతకన్నా పర్ఫార్మెన్స్ ఎవడెత్తున్నాడు చెప్పండి. నీకు అంతకన్నా క్లారిటీ ఉంది. ఆదిత్య ఓం గారిని టార్గెట్ చేయడం, నాగార్జున గారిని మెడపెట్టి బయటకు గెంట్ చేయడం నాకు నచ్చలేదు. మిడ్ వీక్ లో అర్థమైందా? అర్ధరాత్రి కూడా గెంటేశారంట. ఇది ఎంతవరకు న్యాయం మీకు? అర్ధరాత్రి కూడా వచ్చేసాడు బస్సు ఆదిత్య ఓం గారు, బయటకు వచ్చేసాడు. ఆల్రెడీ బయటకు వచ్చేసాడు. సీక్రెట్ రూమ్ లో ఉంచుతారంట. లేదు, ఏమో మేబీ అవ్వచ్చు. కానీ రాత్రి అయితే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. ఆదిత్య ఓం గారు కారులో వెళ్ళడం చాలా మంది చూశారు. ఆదిత్య ఓం గారు మామూలుగా ఉండడు కదా యాటిట్యూడ్, ఆ అర్థం నుంచి ఇలా అన్నాడంట. ఇక మామూలుగా ముందు చీకట్లో కనపడలేదంట ఆదిత్య ఓం గారు. ఆ మెట్రో స్టేషన్ నుంచి వెళ్తా ఎవరో అడ్డం కడతారు కదా, ఏదో అడ్డు వస్తుంది కదా అన్నాడంట. నీ ఎందుకు సార్ నీ యాటిట్యూడ్ మొత్తం మూగారంట.